నేను మరలా చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. ఏ కుటుంబం సువార్త పనికి సహకరిస్తుందో ఆ కుటుంబానికి దీవెన కొదువై ఉండదు. ఏ కుటుంబం సువార్త పనికి అండగా నిలబడుతుందో ఆ కుటుంబానికి దేవుని కృప, కరుణ, కటాక్షం తోడై ఉంటుంది, మునుముందుకు నడిపిస్తుంది. వారి ప్రతి కష్టంలో దేవుడు సహకారిగా ఉంటాడు. వారి కన్నీటిని ఆయన తుడుస్తాడు. ఎందుకంటే ప్రభువును బట్టి మీరు చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. మీరు చూపిన ప్రేమను ఆయన మరువడు. ప్రభువును బట్టి మీరు చూపిన ప్రేమ కనుక 2 కాసులు ఇచ్చిన బేదవరాలని ఆయన ఏమనలేదు, మరిచిపోలేదు. గొప్పగా చెప్పాడు ఆమె గురించి. నా నిమిత్తము గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే మీరు ఫలమును పోగొట్టుకోరు అన్నాడు. అలాంటిది సువార్త పనికి సహకరిస్తున్న పిల్లల కుటుంబాలను ఎంతగా దీవిస్తాడు, ఎంతగా ఆశీర్వదిస్తాడు. అందుకే అన్నాడు, సహకారుల యొక్క పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి అన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, గుర్తుపెట్టుకోండి, దేవుని పని భారమైనది కాదు. దేవుని కొరకు బ్రతకటం భారమైనది కాదు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చడం భారమైనది కాదు. ఇలాంటి స్థితిలో ఎవరు ఉంటారో వాళ్ళు విశ్రాంతి పొందుకుంటారు.